హలో, ఈ వీడియోలో బీసీఈఎస్ఎఫ్ఎస్జి అండ్ ఎం ఈ కోర్స్ ఏదైతే ఉందో లైఫ్ సైన్సెస్లో ఈ కోర్స్కి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా. ఈ కోర్స్లో బయోకెమిస్ట్రీ, ఎన్వైరన్మెంట్ సైన్స్, ఫారెన్సిక్ సైన్స్, జెనెటిక్స్ అండ్ మైక్రోబయాలజీ ఒక్కొక్క సబ్జెక్ట్కి అఫీషియల్ కట్ ఆఫ్ ఎంత, 2023లో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత ర్యాంక్ వస్తే రెగ్యులర్లో సీట్ వచ్చింది, సెల్ఫ్ ఫినాన్స్లో సీట్స్ వచ్చినాయి, అది కూడా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్స్ రావాలంటే రెగ్యులర్కి ఎంత ర్యాంక్ రావాలి, సెల్ఫ్ ఫినాన్స్కి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. అండ్ మనకైతే అన్ని సబ్జెక్ట్స్కి అంటే ఇక్కడ కనిపిస్తున్న బయోకెమిస్ట్రీ, ఎన్వైరన్మెంట్ సైన్స్, ఫారెన్సిక్ సైన్స్, జెనెటిక్స్ అండ్ మైక్రోబయాలజీకి వీటన్నింటికి కలిపి ఒకే టెస్ట్ ఉంటుంది. అదే మనకు ఈ కోర్స్ టెస్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ అఫీషియల్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి, ఎన్సీసీకి, పీహెచ్, ఎస్టీ, ఎస్సీ, ఓసీ, బీసీ ఈ సోషల్ కేటగిరీస్కి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ కోర్సు బయోకెమిస్ట్రీలో రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో. రెగ్యులర్లో బీసీకి 100 ర్యాంక్ రావాలి, 100 లోపు ర్యాంక్ రావాలి, ఓసీకి 150 లోపు ర్యాంకు, ఎస్టీకి బిలో 110 ర్యాంకు, ఎస్సీకి 90 లోపు ర్యాంక్ రావాలి. అదే సెల్ఫ్ ఫినాన్స్లో చూస్తే బీసీకి 160 లోపు ర్యాంక్ రావాలి, ఓసీకి 50 లోపు, ఎస్టీ 260 లోపు, ఎస్సీ 100 లోపు ర్యాంక్ వస్తే సెల్ఫ్ ఫినాన్స్లో అయితే సీట్ వస్తుంది. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి సీట్స్కి ఉన్న తేడా ఏంటి అనేది ఇంతకుముందు వీడియోస్లో మన ఛానల్లో డిస్కస్ చేసినాం. ఒకవేళ మీకు రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి ఉన్న తేడా తెలియకపోతే ఆ వీడియోని ఒక్కసారి అయితే మీరు రిఫర్ చేయొచ్చు మన ఛానల్లో వెనక్కి వెళ్ళి. ఇంకా నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ సైన్స్. ఈ ఎన్వైరన్మెంటల్ సైన్స్లో రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ లేవు, 2 రకాల సీట్స్ లేవు, మొత్తం సెల్ఫ్ ఫినాన్స్ సీట్సే ఉన్నాయి. సో ఈ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్లో బీసీలకి 1618 ర్యాంక్ అంటే 1000 ప్లస్ 1600 ప్లస్ ర్యాంక్ ఉంటే బీసీలకు సీట్ వస్తుంది. ఓసీలకి 1207 అది కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటే 1000 ప్లస్ ర్యాంక్ ఉంటే ఓసీలకు వస్తుంది. అండ్ ఎస్టీకి 1400 ప్లస్, ఎస్సీకి 860 ప్లస్ ర్యాంక్ ఉంటే ఈ ఎన్వైరన్మెంటల్ సైన్స్లో సెల్ఫ్ ఫినాన్స్ సీట్ అయితే వస్తుంది. సో ఇందులో మొత్తానికైతే రెగ్యులర్ సీట్స్ లేవు, మొత్తం సెల్ఫ్ ఫినాన్స్ సీట్సే. ఇది ఎన్వైరన్మెంట్ సైన్స్ గురించి. నెక్స్ట్ కోర్సు ఫారెన్సిక్ సైన్స్. ఈ ఫారెన్సిక్ సైన్స్లో కూడా సెల్ఫ్ ఫినాన్స్ సీట్సే ఉన్నాయి మొత్తం కూడా, అసలు రెగ్యులర్ సీట్స్ అసలు ఒక్కటి కూడా లేవు. సో ఈ సెల్ఫ్ ఫినాన్స్ సీట్ రావాలంటే ఎంత ఉండాలంటే బీసీకి 500 లోపు ర్యాంక్ ఉండాలి, ఓసీస్కి 150 లోపు, ఎస్టీ 840 లోపు ఉండాలి, ఎస్సీ 337 లోపు అయితే మనకైతే ర్యాంక్స్ ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఫారెన్సిక్ సైన్స్లో అది కూడా సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తుంది. ఎన్ఐక్యూ కోటా అయితే 1000 ప్లస్ ర్యాంక్ ఉన్న వస్తుంది, ఈడబ్ల్యూఎస్ కోటా అయితే 1112 ప్లస్ ఉన్న ఈడబ్ల్యూ వాళ్ళకు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి జెనెటిక్స్. ఈ జెనెటిక్స్లో రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ 2 సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్కి అయితే మనకి బీసీస్కి 766 ర్యాంక్ రావాలి, అంటే ఆ లోపు వస్తే వస్తుంది, ఓసీస్కి 946 లోపు, ఎస్సీకి 290 లోపు, ఎస్టీకి 497 లోపు, అంటే దాదాపు 500 లోపు ర్యాంక్ వస్తే ఎస్టీ క్యాండిడేట్స్కి జెనెటిక్స్లో రెగ్యులర్ సీట్ వస్తుంది. ఇక సెల్ఫ్ ఫినాన్స్ సీట్లకు చూసుకుంటే 405 ర్యాంక్ బీసీకి వచ్చింది 2023లో, ఓసీలకి 476 లోపు రావాలి, ఎస్సీకి 860 లోపు, ఎస్టీకి 402 లోపు వస్తే సెల్ఫ్ ఫినాన్స్లో జెనెటిక్స్లో సీట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ కోర్సు మైక్రోబయాలజీ. ఇందులో కూడా రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ 2 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో రావాలంటే బీసీలకి 130 లోపు ర్యాంక్ రావాలి, ఓసీలకి 180 ర్యాంక్ ఉన్నా సరే మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటే రెగ్యులర్లో సీట్ వస్తుంది, ఎస్సీకి 172 లోపు, ఎస్టీకి 110 లోపు ర్యాంక్ ఉంటే రెగ్యులర్లో మైక్రోబయాలజీలో సీట్ అయితే వస్తుంది. ఇక సెల్ఫ్ ఫినాన్స్ చూసుకున్నట్లయితే బీసీలకి 152 లోపు ర్యాంక్ రావాలి, ఓసీలకి 100 లోపు ర్యాంకు, ఎస్సీకి 264 లోపు ర్యాంక్ వస్తే మైక్రోబయాలజీ సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ అయితే వస్తుంది అన్నమాట. ఎస్టీకి 269 లోపు ర్యాంక్ ఉంటే మైక్రోబయాలజీలో సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లిస్ట్ అంతా కూడా 2023లో సీట్ అలాట్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఈ ర్యాంక్స్తో. సో ఆ లిస్ట్నే నేను కాంప్రహెండ్ చేసి చిన్నగా చేసి మీకు షార్ట్కట్లో చెప్తున్నాను అనమాట, ఎంత ర్యాంక్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో ఏ కోర్స్కి సీట్ వస్తుంది అనేది విషయం. మొత్తానికి ఇది ఈ కోర్స్కి సంబంధించిన
ర్యాంక్ సీట్ అలాట్మెంట్, ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనే విషయం ఇది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన వీడియోలో కమెంట్ సెక్షన్ కింద కమెంట్ చేయొచ్చు. అండ్ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ CP గేట్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.